అధికారంలోకి రాగానే కులగణన చాలా ఇంపార్టెంట్. అది పలు రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు ప్రాధాన్యం లేదు. కులగణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం. పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోడీ బీసీలని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వాతంత్రానికి ముందు మహిళలు దళితులకు హక్కులు లేవు. దేశాన్ని మళ్ళీ ఆ రోజులకు తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం. మోడీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది. 100 రోజులు కృషి చేసిన పార్టీని అధికారంలోకి తెద్దాం అంటే ఈ 100 రోజులు కష్టపడదామని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ 119వ ఆవిర్భావ దినోత్సవం సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ముఖ్యమంత్రి. ఇక్కడ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తా ఉంది. దీని ద్వారా అంటే ఎవరైతే ఏ వర్గాలకైతే అంటే ఫలాలు అందలేదో ఆ వర్గాలన్నింటినీ కూడా ఫలాలను అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 100% అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తా ఉంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న రాహుల్, చిత్రంలో డీకే, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, తర్వాత అశోక్ గెహ్లత్. దేశంలోని పలు రంగాల్లో బీసీలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాధాన్యం లేదని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి ఈ అన్యాయాన్ని సరిదిద్దుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా అనేక మంది పేదరికంలోకి నెట్టబేయబడ్డారని, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో నిరుద్యోగం ప్రబలుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రూపొందించిన ప్రణాళికల వల్ల రైతులు, మహిళలు, యువత, హరిత, క్షీర, ఐటీ విప్లవాలకు అక్కడ పురుడు పోషణం అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. జనవరిలో స్విట్జర్లాండ్లో సమావేశాలు. సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి తీసుకున్నారంట. ముఖ్యమంత్రి స్విట్జర్లాండ్కి వెళ్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశాలకు వెళ్తా ఉన్నారు. ఇక ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు, భర్త వాద్రా పేరు నిందితులుగా కాదు. ప్రవాస వ్యాపారి సిసి తంఫీ భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ పై ఛార్జ్షీట్ వేసిందంట. ఆ ఛార్జ్షీట్లో ఆమె పేరు పెనుకోండి. ఇగో 5 ఎకరాల భూమిలో ఎవరి భూమిలో ఏం కథనో ఇగో దాంట్లో ఛార్జ్షీట్లో ఇక్కడ ప్రియాంక గాంధీ పేరు పెట్టినాడ. ఈడ మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిన మరి ఏంది పరిస్థితి ఏంది? 100% ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వం దీనిపైన 100% మంచి ఎంక్వైరీ జరిపించేసి దొంగలు ఎవరో బయటకు తీసుకొస్తే మంచిగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజలకు. ఆ చిన్న దాంట్లో ఇరికిచ్చేసినట్టు అందులో ప్రియాంక గాంధీని.